హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి ఫంక్షన్స్. సో జావా స్క్రిప్ట్లో మనకి ఫంక్షన్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి అనేది ఈరోజు చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. అయితే బేసిక్ ఎగ్జాంపుల్స్ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయకుండా కొంచెం లెంగ్తీ టాపిక్స్ వరకు వెళ్దాం. సో ఇక్కడ ఏ టు జెడ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే సేమ్ మనం నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఫంక్షన్స్ యొక్క యూజ్ అండ్ ఫంక్షన్స్‌ని ఎలా యూజ్ చేస్తాం సేమ్ అలానే యూజ్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ అనేది ఏంటంటే ఇక్కడ ఇండిపెండెంట్ బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఇట్ ఈస్ ది ఇండిపెండెంట్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇట్ పెర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో మనం ఏదైనా ఒక టాస్క్‌ని ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రేస్‌లో మెన్షన్ చేస్తూ దీన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ యుటిలైజ్ చేయాలి. అంటే ఈ కోడ్ నాట్ ఓన్లీ వన్ టైమ్ మనం నంబర్ ఆఫ్ టైమ్స్ యుటిలైజ్ చేయాలి అంటే దీన్ని మనం ఒక ఫంక్షన్‌లో కనుక మెన్షన్ చేస్తే, ఆ ఫంక్షన్ మనం ఎన్ని సార్లయినా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో, దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ఫంక్షన్. సో, దానికోసమే ఇక్కడ ఇట్ ఈస్ ఎ ఇండిపెండెంట్ బ్లాక్ ఆఫ్ కోడ్. అంటే ఏదైనా ఒక కలెక్షన్ ఆఫ్ కోడ్‌ని మనం ఒక బ్లాక్ కింద డిక్లేర్ చేస్తాం. సో, ఈ కోడ్ అంతా కూడా ఒక పర్టిక్యులర్ టాస్క్ పెర్ఫార్మ్ చేయటానికి మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఎలా ఉంటుంది అంటే, టు స్టోర్ ఎ ఫంక్షన్ ఇన్ వేరియబుల్స్. అంటే మనం ఏవైతే రెగ్యులర్‌గా యూజ్ చేసే కోడింగ్ వేరియబుల్స్ ఉంటాయో వాటిలాగానే మనం స్టోర్ చేసుకుంటూ ఒక ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అనేది మనం డిక్లేర్ చేసుకుంటూ ఉంటాం. సో, దిస్ ఈస్ ద బేసిక్ డెఫినిషన్ ఆఫ్ ఏ ఫంక్షన్. సో, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇప్పుడు ఒక ఫంక్షన్ డిక్లేర్ చేద్దాం. సో, వన్స్ ఫంక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత అది మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో, నేను ఫస్ట్ ఫంక్షన్ విషెస్ అనే ఒక ఫంక్షన్ డిక్లేర్ చేశాను విత్ ఎంప్టీ పెరాన్సిస్. సో దిస్ ఈస్ ద ఓపెనింగ్ బ్రేస్ అండ్ అంటే ఫంక్షన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇందులో మనం తీసుకునే స్టేట్మెంట్ వచ్చేసరికి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. మీరు ఏదో ఒక మెసేజ్ ఇవ్వండి ఇక్కడ, దట్ ఈస్ హలో వెల్కమ్ అని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే. సో ఇలా మెన్షన్ చేసిన తర్వాత మనం స్టేట్మెంట్స్ అన్నీ ఏవైతే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి మెన్షన్ చేశామో దెన్ ఫంక్షన్‌ని మనం క్లోజ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ గురించి చూద్దాం. వాట్ ఈస్ ద ఫంక్షన్? హియర్ ఫంక్షన్ ఈస్ ఎ కీవర్డ్. ఈ ఫంక్షన్ ఏం చెప్తుంది? ఈ కీవర్డ్ అనేది ఫిక్స్‌డ్‌గా మనకి ప్రోగ్రామింగ్‌లో ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. దాన్ని మనం చేంజ్ చేయలేం. సో ఈ ఫంక్షన్ వల్ల మనం ఈ ప్రోగ్రామ్‌లో ఈ విషెస్ అనేది ఒక ఫంక్షన్ అని చెప్పి డిక్లేర్ చేయడం కోసం ఇది కీవర్డ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ టు క్రియేట్ ఏ ఫంక్షన్. సో వాట్ ఈస్ విషెస్? సో దిస్ ఈస్ ఏ యూజర్ డిఫైన్డ్ నేమ్. అంటే మన ఇష్టం, ఇక్కడ మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. సో దిస్ ఈస్ సింపుల్లీ యూజర్ డిఫైన్డ్ నేమ్. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పెరాన్సిస్ ఎంప్టీగా ఉన్నాయి. అంటే ఇక్కడ నేను ఏం మెన్షన్ చేయలేదు. సో దట్ ఈస్ ఎంప్టీ పెరాన్సిస్. హియర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ రిప్రజెంట్స్ ద బాడీ ఆఫ్ ఏ ఫంక్షన్. సో మీరు ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయినా మెన్షన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఏ బాడీ, ఫంక్షన్ బాడీ. హియర్ కన్సోల్ డాట్ లాగ్ మీన్స్ జావా స్క్రిప్ట్ లో మనం యూటిలైజ్ చేసే వన్ ఆఫ్ ద క్లాస్. సో ఇక్కడ ఈ కన్సోల్ డాట్ లాగ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మీరు ఏదైతే అవుట్పుట్ గా మెన్షన్ చేద్దాం అనుకుంటున్నారో సో ఆ అవుట్పుట్ మెన్షన్ చేయడం కోసం మనకి ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ అనేది రిప్రజెంట్ చేస్తాం. సో ఈ ఫంక్షన్ లాగ్ అనేది ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఓపెనింగ్ క్లోజింగ్ పెరాన్సిస్ మధ్యలో మీరు ఏది ఇచ్చినా దాని యొక్క వర్క్ ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి మనకి స్క్రీన్ మీద ప్రింట్ చేయడం దాని యొక్క వర్క్. సో ఆఫ్టర్ దట్ ఐఎమ్ గివింగ్ ఏ క్లోజింగ్ పెరాన్సిస్ అంటే విషెస్ అనే ఫంక్షన్ నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇది మనం ఒక ఫంక్షన్‌ని డిక్లేర్ చేసే ప్రాసెస్. అంటే ఫంక్షన్ వన్స్ డిక్లేర్ అయింది అంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఒక ఫంక్షన్‌ని మనం కాల్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. వాట్ ఈస్ ద ఫంక్షన్ కాలింగ్? సో ఇక్కడ మనం తీసుకున్న విషెస్ అనే ఏదైతే నేమ్ ఉందో దాన్ని మనం ఫంక్షన్‌లో కాల్ చేయాలి. మన ప్రోగ్రామ్‌లో ఎక్కడ అవసరమైతే అక్కడ మనం దాన్ని కాల్ చేయొచ్చు. దాన్ని కాల్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే విషెస్ ఆఫ్ ఎండింగ్ విత్ సెమీకోలన్. సో ఇలా మీరు ఫంక్షన్ నేమ్‌తో ఎండింగ్ విత్ పెరాన్సిస్ మనం సెమీకోలన్‌తో ఎండ్ చేసి మీరు ఎక్కడ కాల్ చేస్తే అక్కడ దీన్ని ఫంక్షన్ కాలింగ్ అంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ విషెస్ ఎండ్ చేసిన ఫంక్షన్ కాలింగ్ నుంచి మన ఎగ్జిక్యూషన్ డైరెక్ట్‌గా ఫంక్షన్ స్టార్టింగ్‌కి వెళ్ళిపోతుంది.
సో ఫంక్షన్ స్టార్టింగ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ విషెస్ నుంచి మొత్తం వన్ బై వన్ ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దిస్ ఈస్ ద ఫంక్షన్ కాలింగ్. సో నెక్స్ట్ మనం వాల్యూస్ ఇవ్వాలి. వాల్యూస్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఒకసారి చూపిస్తాను మీకు నేను. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి సమ్. ఇక్కడ మనం తీసుకునేటప్పుడు డిక్లరేషన్‌లో ఏం చేస్తాము అంటే మనకి ఏ వేరియబుల్స్ అయితే అవసరమో ఆ వేరియబుల్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జే అని చెప్పి నేను డిక్లేర్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు ఏం డేటా టైప్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా మీరు జనరల్‌గా మనం ప్రోగ్రామింగ్స్‌లో డేటా టైప్స్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ దాని అవసరం ఉండదు. ఆటోమేటిక్‌గా ఇట్స్ క్రియేటింగ్. సో దెన్ ఇక్కడ ఫంక్షన్‌లో మనం ఏం చేయాలి? ఏదైనా మనం తీసుకున్న ఫంక్షన్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఇక్కడ చేయాలి. సో నేను ఇక్కడ సింపుల్లీ రైటింగ్ రిటర్న్ ఐ ప్లస్ జే అని చెప్పి నేను మెన్షన్ చేశాను. సో ఇక్కడ ఏం చేద్దామంటే లెట్ s ఈక్వల్ టు మనం తీసుకున్న ఫంక్షన్ నేమ్ సమ్ ఆఫ్ నేను ఒక 2 వాల్యూస్ పాస్ చేస్తున్నాను. దట్ ఈస్ 2, 3. సో నేను ఇక్కడ ఫంక్షన్ సమ్ ఆఫ్ 2, 3 కాల్ చేయగానే ఈ సమ్ అనేది ఇక్కడికి మూవ్ అయిపోతుంది. సో వన్స్ మూవ్ అయిన తర్వాత అది 2, 3 వాల్యూస్ ని తీసుకెళ్ళింది. సో ఐలో 2 స్టోర్ అయింది, జేలో 3 స్టోర్ అయింది. సో దెన్ రిటర్న్ ఐ ప్లస్ జే దట్ ఈస్ 2 ప్లస్ 3 దట్ ఈస్ 5. ఈ రిటర్న్ అనేది ఏం చేస్తుంది? ఈ 5 అనే వాల్యూని తీసుకువెళ్ళి ఇక్కడికి తీసుకొస్తుంది. సో దిస్ సమ్ ఆఫ్ 2, 3 టోటల్ వాల్యూ ఈస్ 5. సో హియర్ ఎస్ లో 5 అనేది మనం స్టోర్ చేసాం. సో ద ఎస్ వాల్యూ ఈస్ 5. సో ఆ 5ని మీరు ఏం చేయొచ్చు? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పేసి ఈ 5 అనే వాల్యూని ప్రింట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ తీసుకున్న ప్రోగ్రామ్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ నేను మెన్షన్ చేశాను. సో ఆ ప్రోగ్రామ్స్ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ చూడండి. ఫైండ్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్. మనం ఏదైనా ఒక వాల్యూకి స్క్వేర్ రూట్ ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఫంక్షన్ అనే వర్డ్ తీసుకున్నాను. సో దట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇట్ ఈస్ ఏ ఫంక్షన్. నేను తీసుకున్న ఫంక్షన్ నేమ్ స్క్వేర్. ఐఎమ్ టేకింగ్ వన్ వేరియబుల్ దట్ ఈస్ n ఇంటూ n. స్క్వేర్ అంటే మనకి ఫార్ములా ఏంటి? ఏ నెంబర్ తీసుకున్నా ఆ నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ కాలింగ్ ఎలా చేస్తున్నాను? లెట్ s ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ 5. ఈ స్క్వేర్ ఆఫ్ 5 ఎప్పుడైతే మనం కాల్ చేసామో ఇట్ ఈస్ మూవింగ్ టు హియర్. దెన్ పాసింగ్ వాల్యూ ఈస్ 5. హియర్ స్టోరింగ్ n వాల్యూ ఈస్ 5. సో దెన్ 5 ఇంటూ 5 ద టోటల్ వాల్యూ ఈస్ 25. ఈ రిటర్న్ అనేది ఏం చేస్తుందంటే ఈ 25 వాల్యూని s లోకి తీసుకొస్తుంది. సో దెన్ స్క్వేర్ ఆఫ్ s మీన్స్ s హియర్ రిప్రజెంట్స్ 25. సో ఈ డాలర్ అనేది ఏం చేస్తుందంటే ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూని రిప్రజెంట్ చేయడానికి ఈ డాలర్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో హియర్ 25 అనేది మనకి అవుట్పుట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి మనకి. ఆ ఫంక్షన్స్ గురించి చూపిస్తున్నాను మీకు. సో ఈ ఫంక్షన్స్ అనేవి ఏంటంటే టోటల్‌గా ఒక్కొక్క టైప్‌లో ఒక్కొక్క ఫంక్షన్ అనేది మనం యుటిలైజ్ చేసుకోవచ్చు. సో దాని యొక్క పర్పస్ చూపిస్తున్నాను చూడు ఇక్కడ. కన్సోల్ డాట్ లాగ్ ఈజ్ ప్రింటింగ్ ద స్ట్రింగ్ ఇన్సైడ్ ద కొటేషన్ మార్క్. ఇందాక మనం చూసినట్టుగా స్క్వేర్ రూట్ అనేది మ్యాథ్ క్లాస్‌లోది స్క్వేర్ రూట్ అనేది ఒక నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ ఔట్ చేయడానికి, పవర్ అనేది ఒక నెంబర్ యొక్క పవర్ ఫైండ్ ఔట్ చేయడానికి, అప్పర్ కేస్ అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ ఇచ్చినప్పుడు దాన్ని అప్పర్ కేస్‌లో కన్వర్ట్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ లోయర్ కేస్. సో ఇక్కడ నేను 16 అనేది స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్‌కి పాస్ చేశాను. వచ్చిన రిజల్ట్‌ని ఎస్ రూట్ అనే ఒక వేరియబుల్‌లోకి స్టోర్ చేశాను. 16 యొక్క స్క్వేర్ రూట్ 4 కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది 4 వస్తుంది. సో దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఏ 4. సో నెక్స్ట్ పవర్ ఆఫ్ 5, 3. సో 5, 3 అన్నప్పుడు మనకి 5 పవర్ 3 అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది. సో అది మనకి ఇక్కడ పవర్ రిప్రజెంటేషన్. సో నెక్స్ట్ అలానే మీరు నెక్స్ట్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్
సో ఇక్కడ మీరు చూడండి ల్యాబ్ మగ్ అనే ఒక టెక్స్ట్ని ఇచ్చాను. ఆ టెక్స్ట్ని టీఎక్స్టీయు అని చెప్పి అప్పర్ కేస్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ల్యాబ్ మగ్ అనేది అప్పర్ కేస్లో కన్వర్ట్ అయ్యి మనకి టీఎక్స్టీయులో స్టోర్ అవుతుంది. సో దాన్ని ఇక్కడ ప్రింట్ చేయడం కోసం నేను ఇక్కడ $TXT అని చెప్పి నేను మెన్షన్ చేశాను. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ కాలింగ్ అండ్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ వాల్యూస్. సో దీనికి సంబంధించి అవుట్పుట్స్ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఒక బటన్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు నేను, ఎందుకంటే ప్రీవియస్ దాంట్లో చూసిన మ్యాథ్ ఫంక్షన్స్ అన్నీ కూడా నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో ఇప్పటికే లెంగ్దీ అయింది కాబట్టి చిన్న ఫంక్షన్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ సింపుల్గా నేను ఏంటంటే హలో ల్యాబ్ మగ్ అనే ఒక చిన్న మెసేజ్ని ఎప్పుడైతే మీరు ఒక బటన్ క్లిక్ చేశారో ఆ బటన్ క్లిక్ చేయగానే ఆ ఫంక్షన్ ఇన్వోక్ అయ్యి అందులో ఉన్న కంటెంట్ అనేది ప్రింట్ అయ్యేటట్టుగా నేను ఒక చిన్న మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఎప్పుడైతే అది క్లిక్ చేశారో వెంటనే అది ఇన్వోక్ అవుతుంది. దానికోసం ఇక్కడ యాక్చువల్గా మనం డెమో అనే ఐడి తీసుకున్నాం. అది యాక్చువల్గా నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో అవుట్పుట్ వస్తుందా లేదా చూద్దాం. సో వన్స్ ఇలా ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత మీరు button.html అని చెప్పి నేను సేవ్ చేశాను. సో మీరు ఏదో ఒక నేమ్తో విత్ ఎక్స్టెన్షన్ .htmlతో సేవ్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇక్కడ చూడండి, మీకు బటన్ మీద క్లిక్ చేసినప్పుడు దానికి రికార్డింగ్గా ఉన్న అవుట్పుట్ అనేది రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మనం అక్కడ ఏ చిన్న మిస్టేక్ చేసినా ప్రోగ్రామ్ అవుట్పుట్ అనేది రాదు. సో క్లిక్ మీ అనగానే మనకి అక్కడ కింద అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి, బట్ ప్రింట్ అవ్వట్లేదు బికాజ్ ఆఫ్ మనం అక్కడ ఐడి అనేది మెన్షన్ చేయలేదు. సో దానికి ఇక్కడ నేను మీకు ఒకసారి ఐడి మెన్షన్ చేసి చూపిస్తాను, వెంటనే మనకి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో అక్కడ ఐడి మెన్షన్ చేయగానే హలో ల్యాబ్ మగ్ అని చెప్పి మనకి ప్రింట్ అయింది. సో అంటే ఇక్కడ ఐడి అనేది మస్ట్ అండ్ షుడ్, అంటే అక్కడ మనం తీసుకున్న బటన్కి ఆన్ క్లిక్ ఆప్షన్కి ఇక్కడ మనం మెన్షన్ చేసిన ఐడికి డెఫినెట్గా మనకు అక్కడ అవుట్పుట్ అనేది లింక్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు console.log అనే స్టేట్మెంట్ యూస్ చేస్తే కనుక మీకు అవుట్పుట్ అనేది కన్సోల్లో ఉంటుంది. అంటే మనం వెబ్ బ్రౌజర్లో ఇన్స్పెక్టర్లోకి వెళ్తే కన్సోల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద బేస్